అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో తోటకూర పెసరపప్పు వేపుడిని ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఏ మసాలాలు వాడకుండా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఒకసారి ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీక్లో ఆకుకూరలు ఒక 2-3 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా చేసుకొని బోరు కొట్టినప్పుడు ఆకుకూరలో ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకొని సింపుల్గా చేసుకొని తినండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉన్న ఈ హెల్దీ రెసిపీని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి కొద్దిగంత వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం ముందే నానబెట్టుకుంటే పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా ఆకుకూరలు చేసేటప్పుడు ఎక్కువసేపు అనేది ఉడికించుకోకండి. దానికి ఉన్న టేస్ట్, అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఈ విధంగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 3 మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతాయి. ఇక్కడ నేను పెద్ద సైజు 2 కట్టల వరకు తోటకూర తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. తొందరగా ఉడకడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. తోటకూర ఎప్పుడు రొటీన్ గా ఫ్రై చేసుకుంటాం, లేదంటే ఎల్లిపాయలు కొట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉంటాం కదా. అలా బోరు కొట్టినప్పుడు ఈ విధంగా పెసరపప్పు వేసుకొని సింపుల్ గా ఇలా వండుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఎలానో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తోటకూర తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తోటకూర పెసరపప్పు వేపుల్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు. ఆకులో నుంచి వచ్చిన వాటర్ తోటే కర్రీ అంతా మగ్గించుకోవాలి. కారం వేసిన 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా తోటకూర పెసరపప్పు వేపుడైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.